మన ఇంటికి వస్తున్నారు, మన వాకిలి దాటి మన ఒక అతిథిగా వస్తారు. సో మీరు మీ ప్రవర్తన మార్చేయాలి. కానీ మనం ఎవరికైనా ఇలా ఇబ్బంది పెట్టాలి అంటే కలెక్టర్ నిజామాబాద్, కలెక్టర్ వేరే జిల్లాకి వెళ్ళి పని చేయలేదు. బట్ వీళ్ళది అంత స్ట్రిక్ట్ వచ్చి ఒక ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ NH పక్కన ఉన్న ఊరికి నాకు తెలిసినంత వరకు 50 మంది వస్తారు కాబట్టి. సో అప్పుడు మన జిల్లాలో ఉన్న సంఘాలకి మీరు ఐక్యత్వం లేకపోతే, మీకు సమన్వయం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, మళ్ళీ అది మీరు సర్పంచెస్కి కమ్యూనికేట్ చేయాలి. అండ్ సర్పంచెస్ దానికి స్టిక్ అవ్వాలి. ఓకే, అక్షర ఉన్నారు రూపాయని మాత్రం ఆ జాబితా కాకుండా ఎవరైనా మీరే చెప్పారు వాళ్ళ వేషధారణ చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీరు డిమాండ్ ఎందుకు చేయకూడదు, మీరు 50,000 చేస్తూ అంతా మీకు వచ్చేస్తుంది. డిమాండ్ చేయడం నిజంగా అది బాధాకరం. దీని ఎఫెక్ట్ పడిపోయి ఎవరిని కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే కొన్ని విలేజ్ల వాళ్ళు బ్యానర్ పెట్టారో వేరే వేరే డిస్టిక్లలో కూడా దీని ఎఫెక్ట్ పడిపోయి చాలా ప్లేస్లలో ఆ పేపర్ కట్టింగ్లు పెట్టడము లేదా వీడియోలు పెట్టడం చాలా సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మేమే అసలు అమ్మా నాన్న వదిలేసి వచ్చి బతుకుతున్నవాడు. మేము బతకడమే చాలా కష్టం. మేము అడుక్కొని బతుకుతున్నాము. మేము ఇంకో పిల్లలు ఎత్తుకొని చేసుకుంటాము. అవసరం ఏముంటుంది? మేము అలాంటి ఇక్కడ కాదు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదండి, గతంలో కూడా ఇక్కడ ఒకరిని కొట్టి చంపారు. ఇదే నిజామాబాద్లో పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళని చెప్పి ఒకరిని కొట్టి చంపారు. తను ఒక శివశక్తి, తను జుట్టు పెంచుకొని అన్నీ ఉండేవాడు. అప్పట్లో న్యూస్ అంతా కూడా వీళ్ళు ఈ వేషంలో వచ్చి పిల్లలు ఎత్తుకుపోతారని స్ప్రెడ్ అవ్వడం వల్ల తను కూడా అలాగే అనుకొని కొట్టి చంపారు. ఇక్కడి ఇదే నిజామాబాద్లో జరిగింది, గాయత్రి నగర్. మేము ఒరిజినలా డూప్లికేటా నిజంగా వేషాలు వేసుకున్నట్లు అవన్నీ చూడాలి జనాలు. ఎక్కడైనా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళే అనే ఉద్దేశంతో 10 మంది జమగూడి చేస్తే మేమందరం ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది. మేము మీరు ఇచ్చే డబ్బుల గురించి డిమాండ్ చేస్తున్నది 100% తప్పు. అది మా వాళ్ళందరి తప్పు, టోటల్ స్టేట్ అంతా కూడా తప్పు అలా డిమాండ్ చేయడము. అది దాని తరఫున మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. అలాంటి డిమాండ్ అనేది ఎవరి మనసుకైనా బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అయితేనే మీరు ఇంత నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచి మనసుతోనే మీరు మీ గ్రామాలకు రమ్మంటున్నారు, ఇచ్చినంత తీసుకోమంటున్నారు. అది ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు అది సద్వినియోగం చేసుకోవాలి. కాకపోతే మా కనీసం మేము పిల్లలు ఎత్తుకోపోము అనేది మీరు కొంచెం నమ్మాలి. అట్లాగే మేడం గారు చెప్పారు అందరికీ సర్టిఫికేట్ విషయం అనేది కొంచెం ఇది టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం మేడం ఇది. ఎందుకంటే న్యూ అప్కమింగ్ వాళ్ళకి వెంటనే ట్రాన్స్జెండర్ కార్డ్ అనేది రాదు. DW మేడం గారికి తెలుసు. అది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళు అఫిడవిట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు నేను ట్రాన్స్జెండర్ అని నా సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ చేయించుకొని మన సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అది 19 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వెరీ రీసెంట్లీ మార్చిలో ఈ యాక్ట్ చేంజ్ అవుతున్నారు. సో అందుకే పెరుగుతూ ఉంటుంది. ఓకే, పర్వాలేదు. మీరు కనీసం ఒక అంచనా అయినా మాకు ఇస్తే మళ్ళీ బహుమతి అవకాశం మీరే చెప్తున్నారు. మీరు వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏం హక్కు ఉంది? మీరు ఏ విచ్చిల్విడిగా అయితే మనం కంట్రోల్ చేయాలి, పోలీస్ కానివ్వండి ఎవరు కానివ్వండి. సో ID కార్డ్ అయితే మ్యాండేటరీ, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి. మేడం పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి, సాల్వ్ చేయించండి. అవి వచ్చేంత వరకు మేడం తాత్కాలిక కార్డ్స్ ఏమన్నా వెళ్తే వాళ్ళ గురువుల బాధ్యతతో లేదు మేడం, అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మేమంతా మానిటరింగ్ చేయలేము. మాకు మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ యాక్ట్ ఉంది. పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల ఉన్నారు, శ్యామలతో పాటు ఒక 4 వెళ్ళినప్పుడు శ్యామలతో పాటు 5-6 ఇయర్ తర్వాత మీరే మమ్మల్ని పిలిచి ఇచ్చేటట్టు ఆ పేరు తెచ్చుకుంటాం ఖచ్చితంగా. మేడం మీరు అట్లాంటి మన కంప్లైంట్ ఇవ్వండి, ఇమ్మీడియట్ యాక్షన్ మేము కూడా ఇస్తాం సార్. మేము కూడా సో ఫైనల్లీ వీళ్ళు బ్యాలెన్స్ మీరు పోతే మేము ఇస్తాం. ఒక వీడియో కూడా తీయరా?